మొదలయ్యాయి. ఈ కాన్స్పిరసీ మొత్తం కాసుల కక్కుర్తి కోసం మీరు అల్లినటువంటి ఒక దొంగ కథా నాటకం అని చెప్పారు కదా, దీని మీద ఎందుకు చర్చించలా? దీని మీద ఏమైనా సమాధానం చెప్పావా? వైష్ణవి డైరీ ఎవరిది అసలు? ఈ వైష్ణవి డైరీలో భాగస్వాములు ఎవరు? తీగ డైరీ అనేటటువంటి తీగ లాగితే నారావారి కుటుంబ డొంకంతా కదిలింది. ఒక్కటి కాదు, ఒక్క డైరీ కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని డైరీలతో చిట్ట చివరికి సంగమంతో కూడా, ఈ సంగం అనేటటువంటి డైరీతో కూడా సంగమం కలిసి ఉంది వీళ్ళకి. ఒక డైరీ కాదు, ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం, ఇందాపూర్కి బోలేబాబాకి సంబంధం, బోలేబాబాకి హెరిటేజ్కి సంబంధం, వైష్ణవికి సంగం డైరీకి సంబంధం. ఈ అక్రమ సంగమాల కలయికే ఈ యొక్క కల్తీ. లేకపోతే 2 నెలల తర్వాత ట్యాంకర్ నువ్వు అక్కడ పెట్టేసి కల్తీ చేసి ఎలా తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకొచ్చావు? ఎలా వచ్చినాయి? క్యాన్సిల్ అయినటువంటి ట్యాంకర్లను మళ్ళీ తీసుకొచ్చి తరలించి వాడించినటువంటి గనుడెవరు? శ్యామలరావుని ఎందుకు తీసేశావు? శాంపిల్ తీసేసినటువంటి శ్యామలరావు విచారణ టైంకి ఎందుకు తొలగించావు? ఎందుకు 3 ఈవోల్ని మార్చావు? ఎందుకు హెరిటేజ్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉన్న ఇందాపూర్ని పేరు తొలగించావు? ఎందుకు వైష్ణవి డైరీ సంఘంతో సంగమం కలిసినటువంటి ఈ ఫోటోల్ని తొలగించేసి ఈ సంగం డైరీ వైష్ణవి డైరీ తోటి సంగమం కలిగి ఉంది. ఒక గేటు మీదేమో వైష్ణవి లోగో, 2 గేట్లు ఉంటే ఒక గేటు మీదేమో వైష్ణవి లోగో, ఇంకో గేటు మీదేమో సంఘం లోగో. ఇక్కడ ఉంటుంది చూడండి సంఘం లోగో. లోపల ఇంటర్నల్గా గేట్ ఉంది, దాని లోపల కూడా సంఘం లోగో ఉంటుంది. అంతెందుకు? ఇవాళ వాళ్ళు ఆన్లైన్లో వైష్ణవ వాళ్ళు అమ్ముతున్నటువంటి బటర్ మిల్క్, సంఘం బ్రాండ్ తోటి బటర్ మిల్క్ అమ్ముతున్నారు వైష్ణవి వాళ్ళు. అక్రమ సంగమాలు కలిగినటువంటి ఈ సంఘం ఓనర్ నిన్ను మాట్లాడతాడు, ధూళిపాల నరేంద్ర. ఈ రాష్ట్రంలో పాలు కల్తీ, నీళ్లు కల్తీ, చిట్ట చివరికి కల్తీ మద్యం. ఈ రాష్ట్రంలో 20 నెలల్లో దాదాపుగా 40 మంది పైచిలకు డయేరియాతోటి కల్తీ నీళ్లు తాగి చనిపోయినటువంటి ఉదాంతాలు. భోజనం కల్తీ, బొద్దింకల భోజనం, నీరు తాగి గిరిజన బిడ్డలు చనిపోతారు. చిట్ట చివరికి పాలు తాగి 20 మంది పైచిలకు అస్వస్థత. 6 మంది చనిపోయారు ఆల్రెడీ, 15 మంది హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళల్లో కూడా 7 మందికి చాలా సీరియస్ కండిషన్ ఉందంట. ఇంకా రిపోర్ట్ రాలా బయటికి, రాకముందే తేల్చేస్తారు తెలుగుదేశం నాయకులు. అదేదో గ్యాస్ లీక్ అవ్వడం వలన పాలలో వచ్చింది అంట. ఏమయ్యా, యూరియా ఎక్కువయ్యి లేకపోతే కిడ్నీలు పాడయ్యి దానిలో కెమికల్స్ ఉండి మనుషులు చనిపోయారని డాక్టర్స్ చెప్తుంటే రిపోర్ట్ రాకముందే వీళ్లే చెప్పేస్తారు. అసెంబ్లీలో ఏం మాట్లాడతారు? వైవి సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి దోషులుగా పెట్టాలట. సిబిఐ సిట్ ఏం చెప్తుంది? మీరు చేసినటువంటి వాదనలో నిజం లేదు, జంతువుల కొవ్వు, పంది కొవ్వు లేకపోతే ఫిష్ ఆయిల్ లేదని చెప్పింది కదా. మరి ఏ నోరేసుకొని చెప్తున్నావా? నేనేం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? నేను ఆ రిపోర్ట్లో ఉంది, ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉంది, చదువుతున్నాను, చదివాను, అంతకుమించి ఏమీ లేదు అంటాడు. చంపలేసుకోవాలా? ముందు సారీ చెప్పాలా? సాష్టాంగ నమస్కారం చేయాలా గుడి ముందు? మీరు చేసినటువంటి మోసం, దగ, పాపం, అంత భయంకరమైనటువంటి పాపం చేసి రిపోర్ట్ చదివానంట. ఆ రిపోర్ట్లో కిందే ఉంది, కొన్ని సందర్భాల్లో ఈ రిపోర్ట్ తప్పు అవుతుంది అని దానిలో నిబంధనలు రాసున్నాయా లేవా? తాటికాయంత అక్షరాలతో రాసున్నాయి. ఇదే వారు చదివినటువంటి 23 జూలై 2024 ఎన్డీడీబీ రిపోర్ట్.